అసలు నీకెంత విజ్ఞత లేనివాడు అంటే నువ్వు పెద్ద పంచు ప్రభాకర్ అంట. నీ వీడియోలో నువ్వు కూర్చుని జగన్మోహన్ రెడ్డిని వాడన్నావు. నీ వీడియోలో నువ్వే కూర్చుని జగన్మోహన్ రెడ్డి వాడు అని చెప్పి నువ్వు ఆగినప్పుడు మేమెవరం వాడనలేదే ఈరోజు దాకా. నువ్వే ధారాళంగా వాడు, ఆ పార్టీని నువ్వు చేసుకోపోయినా నేను పక్కన పడేశారా పంచు ప్రభాకర్? నువ్వు కూర్చుని రోజు రోజుకి రెడ్డి ఏంటి పంచు ప్రభాకర్ ఏంటి పేరేంటి ప్రభాకర్ రెడ్డి చింతకాలం ఏంటది, అదొక ఏదో వెరైటీ ఉంది. రెడ్ల పేరు పాడు చేయడానికి నీలాంటి వాళ్ళు సరిపోతారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ రెడ్లందరూ చిచి ఇలాంటి వాళ్ళు మా జాతిలో ఏంటి, మాకు కర్మ ఏంటి, అసలు మా రెడ్డి కులాన్ని వీళ్ళు తీసుకొచ్చి తుంగలో తొక్కుతున్నారు ఇలాంటి వాళ్ళందరూ అని చెప్పి చాలా ఫీల్ అవుతారు. నీకు అర్థమైందా విషయం? చాలామంది బయట నీ గురించి అనుకుంటుంది ఇదే. నేను ఎప్పుడో చాలా దూరంగా, నాకు తెలియదు పంచ్ ప్రభాకర్, నువ్వు ఈ విషయాన్ని క్లారిఫై చేసుకో ఖచ్చితంగా నీ వీడియోలో. నువ్వు హోమోసెక్షువల్ అని నీ గురించి ఇలాంటివి కూడా రాశారు. నేను అనుకున్నాను అయ్యో ఇంత నోరేసు పడతాడు కదా మరి హోమోసెక్షువల్ అయ్యిండలే అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద కన్సిడర్ చేసి పక్కన పడేసానులే, పెద్దగా ఫీల్ అవ్వకు దాని గురించి. నువ్వు చెప్తావు ఇంట్లో కూర్చుని నేను విగ్గురాజు నాకు మందు పోసి నేను తిట్టమని చెప్పాడా? అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచ్ ప్రభాకర్ నీకు ఒక విషయం అర్థం కట్టించి నీ ముందు పంచ్ అనేది చెప్తే నాకే ఫీల్ పోతుంది, ఉత్సాహం అట్లా ఉట్టి ప్రభాకర్ నాకెవ్వడు మందు పోయాడు. బేసికలీ నీకు తెలిసిన లేడీసో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళో లేకపోతే మీ పేరెంట్సో ఎవరైనా తాగుంటారేమో నాకు తెలీదు, కూర్చుని ఇంకొక వాళ్ళ ఇంట్లో మందు తాగుతారు లేడీస్ అని చెప్పి నువ్వు వాగితే ఇలాగే రిటార్ట్ వస్తుంది. అర్థమైందా? సంస్కారంగా పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు.